UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అయితే ఒక మాట కాదు. అలాగే ఇంకా ఉన్నారు. ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు బయట దేశాల్లో ఉండి ప్రతిరోజు ఓడిపోయిన తర్వాత వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా అదే స్థాయిలో విరుచుకొని పడుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నాకు యుఎస్ వీసా ప్రాబ్లం లేకపోతే నేను వెళ్ళేవాడిని ఖచ్చితంగా. యూకే మాత్రం వెళ్తా ఖచ్చితంగా. ఓకే. బాగా రెచ్చిపోతున్నారు. తప్పది. ఈ రాజకీయ నాయకుడి గురించి గొప్పగా చెప్పుకో, ఏమైనా చేసుకో, అబద్ధాలు స్ప్రెడ్ చేయొద్దు. అది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం మీద ఇలాంటి స్ప్రెడ్ బ్యాడ్ న్యూస్లు, తప్పుడు సమాచారం అందించడం అనేది చాలా పెద్ద నేరం. అది ఖచ్చితంగా స్పందించాల్సిందేనండి సమయం ఇది. అదే నిజంగా అంటే మీరు ఏది ఏ రోజున పార్టీ తరఫున కానీ ప్రభుత్వాల్లో కానీ ఏ రోజున ఏ పదవి ఆశించకుండా మీదైన గళాన్ని చాలా గంభీరంగా చాలా గొప్పగా మాట్లాడుతూ వచ్చారు ఈ రోజు వరకు. ఓకే, మీరు దేని గురించి అయితే పోరాడారో అది ఈ రోజు మీకు మిషన్ కంప్లీటెడ్. మిషన్ కంప్లీటెడ్. ఈ సందర్భంగా ఒకసారి గత 5 ఏళ్ళలో జరిగిన ఒక కార్యక్రమాన్ని కానీ ఈరోజు 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు అనుకున్న పార్టీ కానీ లేకపోతే మీరు అనుకున్న సంవిధానం ఏర్పడింది ఈ రోజున, ఏమనిపిస్తుందండి మీకు? డెఫినెట్గా అండి. నేను అంటే జనంలో తిరిగాను కాబట్టి చెప్పాను, ఇంత ముందే చెప్పాను, ఎలక్షన్ ముందే చెప్పాను, ఈవెన్ బాబు గారికి కూడా చెప్పాను. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఊహించని మెజారిటీలు రాబోతా ఉన్నాయండి అని కూడా చెప్పాను. సో ఏంటంటే ఇప్పటికి కూడా వైసీపీ క్యాడర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు కులం ఇష్టమా, నిజంగా ఆ పార్టీ ఇష్టమా, ఇష్టమైతే మార్చుకోమని నాయకుడికి చెప్పటం అనేది ఒక బాధ్యత, మీ బాధ్యత. రాష్ట్రం ఇంపార్టెంటా, భావి తరాలు ఇంపార్టెంటా ఆలోచించుకోండి. నేను ఈరోజు అందరికీ ఒకటి క్లియర్గా వైఎస్ఆర్సిపిలో ఉన్న ఎమ్మెల్యేలతో సహా ఎంపీలతో సహా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదండి. తను నేర్చుకున్నది వ్యాపారం, ప్రజలు, పరిపాలన, భావితరాలు, వాళ్ళ అవసరాలు, ఇలాంటివి ఆయనకు తెలియదు. ప్లీజ్, అతను జగన్మోహన్ రెడ్డి గారు నాట్ అట్ ఆల్ ఏ పొలిటీషియన్, హీఈస్ ఎ బిజినెస్ మ్యాన్. తను మీరందరూ గత 10 రోజుల నుంచి మీరంతా చూస్తూ ఉన్నారు, అంతకుముందు కూడా చెప్తా ఉన్నాం, అతను బిచ్చం వేసినట్టు వేస్తే వీళ్ళు పడి ఉంటారు, నాకు ఓట్లేస్తారు అనే భావంతో ఉన్నాడు. విద్యా వ్యవస్థను మార్చానంటాడు, డబ్బులు ఇచ్చానంటాడు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన మటన్ షాపులు, మంగళ షాపులు, గొర్రెల పెంపకం, వీటితోటి అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నాడు. ఇలాంటివన్నీ అసలు ఎలా, నేను అనేది ఒకటే, ఇంత కులపిచ్చి ఉండకూడదండి, ఇంత కులపిచ్చి ఉండకూడదు ఎవరికి కూడా. అది అమ్మోళ్ళైనా రెడ్లైనా ఎవరైనా ఇంత కులపిచ్చి ఉండకూడదు. ఎవడికి ఏమీ చేయడు. ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారంటే మీరు మనుషులేనా? ఒకసారి మనం ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు రాలా, విమర్శించా. నా బాధ్యత, నాకు చంద్రబాబు నాయుడు గారి కంటే రాష్ట్రం ఇంపార్టెంట్. కరెక్ట్ మాట్లాడారు మీరు, నాకు గుర్తుంది. నేను మాట్లాడాను, ఒక అడుగు ముందుకు వేసి ఎక్కువ కూడా మాట్లాడాను, పర్సనల్గా కాదు. రాజకీయ విమర్శలు చేశాను నేను. అదే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తా అంటే అడ్డంగా నిలబడ్డాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో అరుదుగా ఉంటాడు, ఒక విజనరీ. అరుదుగా వస్తాడు. కొన్ని జనరేషన్స్కి ఒక వ్యక్తి అరుదుగా వస్తాడు. అలాంటి అరుదైన తెలుగు జాతి రత్నం ఆయన. సైబరాబాద్ను కట్టింది ఆయన కదా. ఈ హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో ఈరోజు ఇంత అభివృద్ధికి కారణం ఆయన కాదా? అవును, మొన్న పవన్ కళ్యాణ్ గారు మొన్న కూడా నేను సైబరాబాద్ నుంచి వస్తుంటే అలాంటి విజన్ ఉన్న వ్యక్తి, ఇన్ని 100,000 కోట్ల వ్యాపారం జరుగుతున్న ఒక వ్యవస్థని నెలకొల్పిన వ్యక్తిని ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న కారణంలో పెట్టి అని ఆ రోజు మాట్లాడారు. ఎంత దుర్మార్గం అండి అది, అసలు ఎంత దుర్మార్గం. ఆయన్ని, ఆ వ్యక్తిని కాపాడుకోవడం మన బాధ్యత అనిపించింది సార్. లేకపోతే ఆ రాష్ట్రాన్ని మర్చిపోవటమే. ఇది నా స్టేట్మెంట్, మీకు తిరుగుతూ ఉంటుంది చూడండి వీడియోలో. 2024లో గనక
చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాకపోతే ఇక ఈ రాష్ట్రాన్ని మర్చిపోవటమే అని చెప్పి అది అవును. అది అది ఒక వీడియో తిరుగుతూ ఉంటుంది, మీరు అయ్యా చూడండి. అసలు మీ అది వీడియోలో 2020లో చేసింది అనమాట. అది ఎందుకంటే ఆయనకేం తెలియదండి జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళీ చెప్తున్నా, ఉమ్, షర్మిల గారు అసలు కంపారిజనే కాదు, అసలు వాళ్ళిద్దరికి కంపారిజనే కాదు. షీఈస్ బ్రిలియంట్, చాలా తెలివైన రాజకీయ నాయకురాలు, సందర్భోచితంగా మాట్లాడుతుంది. తెగింపున్న విమర్శలు కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా విమర్శలు మొదలు పెడుతుంది. అవును. అంత తెగింపున్న మహిళ, అన్నీ ఉన్నాయి మరి అలా ఆయన దగ్గర. ఆమెలో ఉన్న దాంట్లో రవ్వంత కూడా లేదండి. ఒకటే టార్గెట్, ఎర్న్ 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 మనీ, ఎర్న్ మనీ, ఎర్న్ మనీ, ఎర్న్ మనీ. డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, డబ్బు సంపాదన, విచ్చలవిడతనం. తనకు నచ్చిన వాళ్ళైతే ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలు ఏం చేశారు. 30,000 ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు వేయించారంట. అవును, వస్తున్నాయి బయటికి. పారిశుద్ధ ఐ థింక్ నేను అనేది, అరే బాబు శివాజీని విమర్శించండి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. నాకు తెలుసు పట్టకరావడం కూడా తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని పట్టకరావడం పెద్ద క్వశ్చనే కాదు నాకు. ఏది రాజ్యాంగబద్ధంగా సైబర్ లా ఏదైతే ఉందో దాని ప్రకారం ప్రతి ఒక్క యదవని తీసుకొచ్చి కట్టిపడేయగలను అక్కడ పోలీసుల ముందు. అలా చేయొచ్చు. కానీ ఏంటంటే మీకు విలువ ఇవ్వదలుచుకోవాలా నేను. మీరు ఆఫ్టర్ ఆల్ గాళ్ళు. కాకపోతే జర్నలిజం పేరుతోటి కొంతమంది ఇవి ముదురుతున్నాయి, బాగా ముదిరిపోయినాయి. ఈ మధ్య వింటున్నాం, ఎవరో ఒక అతను కాస్ట్లీయెస్ట్ జర్నలిస్టు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి సౌత్లో కదా ఇండియాలోనే ఒక అతని గురించి ఏదో సోషల్ మీడియాలో తిరుగుతూ ఉంది. ఇలాంటి ఎదవలు ఇంకా 2-3 తయారవుతున్నారు. ఈ ఎదవలు ఇవేంటంటే ఇంకొక అతను అండి, సాయి అని జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. సాయి క్లియర్గా చెప్తున్నా, నేనేదో చాలా తెలివిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నానని చెప్పి ప్రతి నెల నీ జీతం ఇది నీకు రావాలంటే నేను చాలా తెలివిగా రెండు సార్లు 2 వీడియోలు వేస్తాడండి చంద్రబాబు నాయుడు గారి గురించి పోగొట్టా, 10 వీడియోలు విషయం చిమ్ముతూ ఉంటాడు. సాయి చెప్తున్నాను, ఖచ్చితంగా నిన్ను వదిలే ప్రసక్తి లేదు, గుర్తుపెట్టుకో ఈ మాట. నువ్వు రాష్ట్రం మీద విషయం చెమ్ముతున్నావు, చాలా 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 అతి తెలివితేటలు ఉపయోగిస్తున్నావు. గుర్తుపెట్టుకో, కర్మ తిరిగి తిరిగి మన దగ్గరికే వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు కదా, నీ కర్మ ఎలా కాలుద్దో చూడు. నువ్వు రాష్ట్రం మీద విషం చిమ్మావు, గడిచిన 10 సంవత్సరాలుగా ఇప్పుడు కూడా అదే విషయాన్ని చిమ్ముతున్నావు. గుర్తుపెట్టుకో, నీకు పిల్లలు ఉన్నారు, భావితరాల భవిష్యత్తు మీద విషయం చిమ్ముతున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద కాదు, గుర్తుపెట్టుకో. చంద్రబాబు నాయుడు గారికి కూడేది ఏం లేదు. ప్రజలే ఆహ్వానించి 164 సీట్లు ఇచ్చారు. నువ్వెవడరా? ఏం జర్నలిజం నీది? ఏం జర్నలిజం నీది? ఒక్కదాని మీద నీకు క్లారిటీ ఉందా? నీదంతా కూడా ఏంటి చెప్పిన సబ్స్క్రైబ్డ్ బేస్డ్. ఎందుకంటే వైసీపీ క్యాడర్ కావాలి, పవన్ కళ్యాణ్ గారి క్యాడర్ కావాలి, బీజేపీ క్యాడర్ కావాలి. ఏం తమాషా చేస్తున్నావా? నీ మీద కేసులు పెట్టడం 10 నిమిషాల పని, 10 నిమిషాల పని. మార్చుకో, మనిషిలాగా మారు. నీకు పిల్లలు ఉన్నారు. 5 కోట్ల జనాభా ఉన్న 6 కోట్ల జనాభా ఉన్న ఆ ప్రాంతంలో ఇప్పుడు మొదలైంది అసలైన పరిపాలన. ఇష్టం వచ్చినట్టు పేలితే మాత్రం సాయి ఖచ్చితంగా నీ బతుకు కూడా గుర్తుపెట్టుకో ఐటీ డిపార్ట్మెంట్లో ఉంటుంది. గుర్తుపెట్టుకో, నీ సంపాదన, నీ వ్యవహారాలు, నీ ఆస్తులు మొత్తం బయటికి తీస్తున్నారు. గుర్తుపెట్టుకో. వదిలేస్తారనుకున్నారా మీరంతా? మీ ఇష్టం వచ్చినటువంటి జర్నలిజం అని చెప్పి ఎర్నలిజం మొదలుపెట్టిన మీరు. కానీ ఏంటంటే నేను కేవలం మీలాంటి సన్నాసుల్ని టార్గెట్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేయదలుచుకోవాలా. ప్రజలకు కావాల్సిన ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, వీటి గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఈ ఎదవలు చెప్పే సొల్లు గురించి ఎవడు ఆలోచించట్లా. ఉన్నారు 4 ఎదవలు ఉన్నారండి ఇంక ఇప్పుడు కూడా యూట్యూబ్లో. వాడు పొట్టు ఉంటాడు, పీడీటీవీ అని కనపట్టలేదు, వాడి కోసం తిరుగుతున్నారు పోలీసులు. అంతా విషం అండి, అంతా విషం. డబ్బుతోటి అంటే ఇప్పుడు ఎలా యూట్యూబ్ కాదండి, ఇక్కడ కూడా హైదరాబాద్ బేస్డ్ యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు. మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ లో చేసిపోయి బయట టీవీ ఛానల్స్ యూట్యూబ్స్ పెట్టేసి ఉన్నారు, విషం చిమ్ముతా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, దేనికైనా ప్రకృతి చూస్తూ ఉంటది. మన కర్మ తిరిగి మళ్ళీ మన దగ్గరకు వస్తే గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా నిజంగా ప్రజల కోసం పనిచేయండి, మీకు బ్రహ్మరథం పడతారు. లక్షల మంది వస్తారు సబ్స్క్రైబర్స్. ఇలాంటి సన్నాసి
ఆ పార్టీలకి ఈ పార్టీలకి పెట్టేసి మధ్యలో మనం తమాషా చూస్తా సబ్స్క్రిప్షన్స్ కోసం ఏడిస్తే కష్టం. నా బొట్టోడి గౌడుక కాలిద్ది, తోలు తీసేస్తాడు. కానీ ఇప్పుడు జరుగుతున్న మార్పులు చేర్పులు చూస్తే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎందుకంటే అనిత్ గారు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత అంతకుముందు పోలీసులు ఆవిడ అడ్డుకుని లోపలికి కూడా అవునండి. వెళ్ళనివ్వకుండా అనిత్ గారు ఆవిడ మళ్ళీ అందరూ సెల్యూట్లు కొట్టి ఆవిడని సహజం సార్, అదే చెప్తున్నా సార్. ఎప్పుడైనా సరే ప్రకృతి మనందరికంటే చాలా గొప్పది. అవును. ఎక్కడ దెబ్బతిన్నామో నిజాయితీగా ఉండి ఎక్కడైతే దెబ్బతింటామో మళ్ళీ తిరిగి నీకు కిరీటం పెడుతుంది ప్రకృతి. మమ్మల్ని ఎంత ఏడిపించారు సార్ హైదరాబాద్లో, అవును. ఎంత ఏడిపించారండి. ఒక నిజాయితీపరుడైన జర్నలిస్ట్ని తన శక్తియుక్తులతో తెలుగు జర్నలిజానికి, తెలుగు పొలిటికల్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక ఉత్తేజాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని, ఆయనతో పాటు నన్ను 5 సంవత్సరాల పాటు నరకం చూపించారు సార్ ఈయన ఆ బిడ్డలు. ప్రకృతి ఊరుకుంటుందా? తిరిగి అక్కడికి తీసుకొచ్చింది మళ్ళీ. ఎగ్జాక్ట్లీ. ఎన్ని అరాచకాలు చేశారనుకుంటున్నారు ఈ ఎదవలో? ఎన్ని అరాచకాలు అనుకుంటున్నారు సార్? ఈ ఊళ్ళో నాకు ఇల్లు ఇచ్చేవాళ్ళు లేడు సార్, తెలుసా మీకు? ఈ నా కొడుకులు చేసిన పనికి ఇళ్ళు నా బిడ్డలు వరుసన ఊరికొక విల్లా కడుతున్నారు. ఊరికొక విల్లా, పేటకొక విల్లాలు కట్టుకొని తిరుగుతూ ఉంటే భగవంతుడు చూస్తా ఊరుకుంటాడు సార్? నేను చెప్తున్నా కదండి, మనం ఎవరినో మభ్య పెడుతున్నాం, భలే ప్లే చేస్తున్నాం అని చూస్తారు సరా, ఘోరమైన దెబ్బ తింటారు సార్ ఎప్పుడైనా సరే. అలాంటి దెబ్బే జగన్మోహన్ రెడ్డికి కూడా తగిలింది. అదే ఇప్పుడు లేటెస్ట్ నేను ఇలా భలే మేనేజ్ చేస్తున్నాను. పేదలకి పెత్తందారులకి పోరాటం అన్నాడు రిషికొండలో. ఏం కట్టాడండి? వాళ్ళ వీడియోలో చూడండి, ఎవరు యొద్దు. రోజా గంటకో మాట మాట్లాడారు మేడం, మొన్న కూడా మాట్లాడారు కదా ఆవిడ. మళ్ళీ నిన్న ట్వీట్, అది టూరిజం కోసం చేసింది కదా. మరి అంతకుముందేమో ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కోసం మేము అక్కడ వైజాగ్లో కట్టాము. ఆవిడ వీడియోలే డైరెక్ట్ రికార్డెడ్ వీడియోస్ ప్రతి చోట. నిన్న తాడేపల్లిలో కూడా చూడండి, బజార్ ఆక్రమించేశాడు. పేదవాళ్ళందరినీ ఆ పక్కన కరకట్ట మీద ఉండే బకింగ్హామ్ కెనాల్ చుట్టూ ఉండే వాళ్ళందరూ మొత్తం లేపేశారు. అక్కడ ఇల్లు వేసుకున్న వాళ్ళందరినీ వేసేసి రోడ్డు వేస్తే వేసావు. ఆ రోడ్ల నుంచి ఎవరు నడవటానికి ఇల్లేదు. భయస్తుడండి. అంత భయం దేనికండి ఒక ముఖ్యమంత్రికి? రిషికొండ ప్యాలెస్ కి సంబంధించి నేషనల్ నెట్వర్క్ లో కూడా చాలా చూసాను జరిగింది. అర్నబ్ గోస్వామి సార్ ఒకటే రిపబ్లిక్ టీవీలో చేశాడు. వాళ్ళకి ఏం చెప్పినా సరే మీద పట్టమేనండి. అది బుల్డోజ్ చేస్తారు. వాళ్ళకున్న గుణం అది, బుల్డోజ్ చేసే గుణం. మొత్తం అలా తయారు చేశారు వాళ్ళ వ్యవస్థని. అంటే నార్మల్గా మనం జరుగుతున్న పరిణామ క్రమంలో ఆవిడ షర్మిల గారు దూరం అయిపోయారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆవిడే కదా మొత్తం ప్రచార కార్యక్రమాలు చాలా కష్టపడి ఒక లేడీ అయినా చేశారు ఆవిడ. తర్వాత మదరు దూరం అయిపోయారు. ఇలా జరుగుతున్నది, ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తున్నది ఎక్కడికి వెళ్ళినా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలు కానీ, లేకపోతే ఆ శ్రేణులు కానీ, లేకపోతే ఆయన అనుచరులు, సహచరులు, వీళ్ళందరూ కూడా ఏమాత్రం గ్రహించలేదండి ఇంత అన్యాయం జరుగుతోంది ఇక్కడ. సార్ ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు అనే పదం లేదండి, గుర్తుపెట్టుకోండి. తను ఒక ఎంపైర్ని క్రియేట్ చేసుకున్నాడు. దాంట్లో మీకు సోషల్ మీడియా అనేది ఒకటి, ఐప్యాక్ ఒకటి, దగ్గరగా ఉన్న బంధువులు ఒకటి, అలాగే తన సాక్షి ఛానల్ ఒకటి, సాక్షి పేపర్ ఒకటి. ఇది మాత్రమే తను. మిగతా ప్రజలతో అతనికి ఎటువంటి సంబంధాలు ఉండవండి. తను ఒక బిజినెస్ మ్యాన్ సార్. నేను మళ్ళీ చెప్తున్నా. ఆయన ఓకే సార్, నేను అదే దానికే వస్తున్నా. తన చెల్లెలు అనే పదాన్ని ఆ పార్టీలో జస్ట్ తనకు వ్యతిరేకంగా అయ్యిందని ఆవిడ గురించి ఎంత నీచంగా మాట్లాడారండి. వాళ్లే సునీతమ్మ గురించి ఎంత మాట్లాడారండి నీచంగా. తండ్రిని, సొంత బాబాయ్ రక్తం మరిగిద్దండి. మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చంపారని. చెల్లెలు పోయిన ఘోషించింది అక్కడ. సొంత చెల్లెలు కూడా చెప్పింది ఇదే. అవినాష్ సాక్ష్యాలు ఎవరైతే చేశారో వాళ్ళే డైరెక్ట్ గా ఓపెనింగ్ చెప్పారు. సొంత చెల్లెలు అంటే అడిగింది, అన్నా దీని సంగతి తేల్చాలన్నా, ఇది మన సొంత బాబాయ్ అన్నా అని. ఆ చెల్లిని పరమ దుర్మార్గురాల్లాగా, చాలా చిల్లర మనిషిలాగా క్రియేట్ చేసేసి ఎంత దారుణంగా మాట్లాడారండి. తన అభిమాని ఇది అంటే దీన్ని ఏమంటారో ఏమో, నాకు భాష తెలియదు సార్.
చాలా అన్యాయంగా పరిపాలన దగ్గరికి వచ్చి చెల్లెలు చెప్తానే ఉంది, మా అన్నకి తేడా మనిషి, మా అన్న వల్ల కాదు, ఇవన్నీ కూడా పడ్డాయండి మన ఎలక్షన్లో. అవును. ఆమె ఇంకా లెక్కే ఉంది సార్. తనకి ఈ సంబంధాలు బంధాలు బాంధవ్యాలు ఉండుంటే పరిపాలన చాలా బాగా చేసేవాడు, నేర్చుకునేవాడు. ఫస్ట్ నేర్చుకునేవాడు. తను సింపతి అనే ఒక కార్డు మీద వచ్చి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అనేది పక్కన పెట్టి, జనంలోనేమో 3000 కిలోమీటర్లు తిరిగావా, జనానికి దూరంగా చుట్టూ కంచె వేసుకుని ఐరన్ కంచె వేసుకుని బతుకుతావా, సెక్రటరియట్కి పోలేవా, జర్నలిస్టులను కలవలేవా, జర్నలిస్టుతో మీటింగ్లు పెట్టలేవా, ఎక్కాడో లేదో ఎక్కిన రోజు నుంచి జర్నలిస్టులతో కలుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మొట్టమొదటి అసలు ఢిల్లీ వెళ్లే ముందు కూడా చాలా జర్నలిస్టులతో అంటే ఇప్పుడు ఇది వారధి అండి, ప్రజలకిను ప్రభుత్వానికి వారధి జర్నలిస్టులు. వాళ్ళతో కలవకపోతే నువ్వేం చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని ప్రజలు ప్రెస్ మీట్ తెలుస్తుంది. ముందుకు వచ్చి మాట్లాడింది లేదండి లాస్ట్ 5 years లో. ఎలా ఉంటదంటే అండి, అసలు లేదు. నేను చెప్తాను కదా, అతను ఒక ఎంపైర్ అండి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాస్వామ్య దేశాల్లో పనికిరాడు. ఆయన ప్రజాస్వామ్య దేశాల్లో ఆయనతోని కాని పని. నియంతృత్వం ఉన్న చోట చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంటే అరెస్ట్ చేశావు, ప్రజలు ఏం చేశారో చెప్పారు. అన్న క్యాంటీన్లు ఏం చేసినావు, మీ నాన్న పేరు పెట్టు, పేదవాడికి అన్నం పెట్టేది రోజు. ఆ ప్రజావేదిక ఎందుకు కూల్చేశావు? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గోడ కట్టిపడేసి అక్కడి నుంచి నడిపించు. ప్రజావేదిక ఏం చేసింది, ఎందుకు కూల్చేశావు? చెయ్యాలనుకున్నప్పుడు ఎన్ని రకాలుగా పోలవరం రివర్స్ టెండరింగ్ అని చెప్పి 1700 కోట్ల రూపాయలు తగ్గించానని చెప్పి మీరు అక్కడ లిటరల్ గా ఒక చిన్న ఇసుక పోసే కార్యక్రమానికి 3000 కోట్ల రూపాయలు ఇచ్చారండి కాంట్రాక్టర్. అన్ప్రెసిడెంటెడ్. చాలా చాలా అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, అంబటి రాంబాబు గారు అన్నాడు, నాకు అర్థం కాలేదండి ఇది, అసలు నాకే అర్థం కాలేదు. నీకెందుకు అర్థమైంది? మీ ఉద్దేశం అసలు ప్రజలు, ప్రభుత్వం, లేదంటే పరిపాలన, ప్రాజెక్టులు, రోడ్లు, ఇది ప్రజాస్వామ్యం అంటే, సమాజం అంటే ఇది వదిలేసి రోడ్లు వేయడంట. బడులు బాగు చేయించాను, బడులు ఐబీ గురించి, కరికులం గురించి, అన్నిటి గురించి అక్కడ ఒక అతను ఉంటాడు, ఒక పంతులు గారు ఉంటాడు, రాసిస్తాడు మొత్తం. అది మాట్లాడుతుంటాడు అతను. ఇంత మించి ఏం చేయడు అతను. మొత్తం ల్యాండు, మైను, శాండు, లిక్కరు ఎన్ని వస్తాయి తెలుసా? అవును, కొన్ని లక్షల కోట్ల రూపాయల సంపాదన బయటకు వస్తాయి. లక్షల కోట్లు కావచ్చు, కనీసం 1,00,000 కోట్ల లోపైన ఉంటుంది. ఎంతో 100 కోట్లకే కేజ్రీవాల్ లోపలేశారే. అవును, 1000 కోట్ల రూపాయల సంపాదన ఎవరి కోసమే? ఇది కర్మ నీ చుట్టూ తిరిగి వస్తుంది. ఈ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చూడండి, వాళ్ళకి తొందరలోనే నేర్పిద్ది ప్రకృతి. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కానీ నిజంగా అంటే ఈ సందర్భంగా అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని బాగా చాలా సార్లు స్టేజ్ల మీద అక్నాలెడ్జ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు కలవడం, వాళ్ళిద్దరూ అసలు దాని మీద మీకు అసలు ఆ డెవలప్మెంట్స్ జరుగుతున్నప్పుడు మీకు ఏమనిపించింది? లేనండి, నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను. అంటే నేనుంటే అసలు వేరే ఉండేది, అది వేరే. నా మాట వేరు, నా ఉద్యమం వేరు, అవును, నా తీరు వేరు. బట్ నిన్న ఆయన ప్రమాణ స్వీకారం అంటే అసలు మామూలుగా జరగలే. అసలు ఎలా పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందంటే పదవి బాధ్యతలు ఎంత ఎమోషనల్ గా ఉంది, ఎంత కన్నుల పండగగా ఉంది. అవును, పవన్ కళ్యాణ్ గారిని నేను విమర్శించా, సద్విమర్శలు అయ్యి. సిద్ధాంతపరంగా ఎవరైనా విమర్శించవచ్చు, నాట్ ఇండివిజువల్. అట్ ది సేమ్ టైం నేను ఎప్పుడు ఒకటే మాట, నువ్వు ఆంజనేయుడు అంటాడు, నీకు తెలియట్లేదు నీ శక్తి అనే మాట నా విమర్శ. మంచి మాటే కదా, నేర్చుకో కాదు, పరిపాలన నేర్చుకోవాలి, తొందరపడకూడదు మీరు ముఖ్యమంత్రి అవడానికి అనే మాట కూడా అన్నా. అవును, ఎస్, తప్పేం అనలేదుగా, నేను తప్పేం మాట్లాడలేదుగా. నువ్వు హోదా రానప్పుడు హోదా గురించి మాట్లాడవేంటి అని అడిగా, తప్పు కాదుగా. ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలా మంది ప్రత్యేక హోదా గురించి అని. అరే సన్నాసుల్లారా, 5 సంవత్సరాల నుంచి ఏమైపోయారు మీరంతా? ఎస్, ఈ మాట మీరు పెద్దవాళ్ళు అనకూడదు. నేను పరిపాలన ఇప్పుడే మొదలు పెట్టాడు, సమయం ఇవ్వాలి ఎవరికైనా. సమయం ఇవ్వకుండా మీరు చూసుకోవాలండి. మీరు అరే ఆయన చంద్రబాబు నాయుడు గారు బతుకే ప్రజలు, అభివృద్ధి, భవిష్యత్తు. ఆయన బతికిందంతా దాని మీద. ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి, అవును, ఆ రోజున ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఆయన పోయే వరకు ఆలోచన కూడా మొత్తం భవిష్యత్తు గురించే ఉంటది. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చి అండ్ మీరు చూసుకోవాలండి, మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే మంచి అవకాశం అండి అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉంటే 5 ఏళ్ల నుంచి ఎక్కడ పోయారు మీరంతా?
ఇప్పుడు అసలు ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే నేను. ప్రజలందరికీ తెలిసిన విషయం ఇది. రికార్డెడ్ అది. ఇంకా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మేము మొదలు ఆయన ఎక్కడున్నాడు, మేము ఎక్కడ, నాకు అనవసరం, మీతోటి వాదనకు కాదు నేను ఇక్కడ ఉంది. నేను మాట్లాడేది ఒకటే, నేను ప్రత్యేక హోదా అనే అంశం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా కాబట్టి దాని గురించి ఇప్పుడు ఎవ్వరూ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచించట్లా. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏం చేయాలనేది. వాళ్ళు ఏం చేస్తారో ప్రజలు చూస్తున్నారు. మీరు మీ యొక్క సొంత ఎజెండాతోటి మీరు బయట ప్రజలకి, ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం అదే గొప్ప విషయం, మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడండి, తప్పలేదు, మాట్లాడండి. ఆ మాటలు 5 సంవత్సరాలు లేవు. ఆ విలువని గుర్తించండి. నేను అనేది ప్రజాస్వామ్యం, ఆ ప్రజాస్వామ్యానికి ప్రభుత్వ అధినేత ఇచ్చే విలువ మీరు మాట్లాడండి, తప్పులేదు, మీకు మాట్లాడే హక్కు ఉంది. కానీ ప్రజలు ఏం గమనిస్తున్నారు, మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి వద్దు, మేము స్వేచ్ఛగా బతకాలి, మేము స్వేచ్ఛగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమికి అవకాశం ఇచ్చారు. అది కూడా అసలు అన్ప్రెసిడెంటెడ్ విక్టరీ కదా. అసలు అక్కడ నా భూతో నా భవిష్యత్ అండి. సెంటర్ లోకి వెళ్ళినప్పుడు కూడా అసలు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారి గురించి మాట్లాడింది కానీ, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది కానీ ఆంధీ అన్నాడు. సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ పవన్ ఆంధీ అని అలా నేనని సార్ ఒకటే, ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్నాలెడ్జ్ చేశారు దాన్ని. ఇప్పుడు ఇంత ఎన్డీఏ కూటమి సమావేశంలో రిజల్ట్ ఓరియంటెడ్, వాళ్ళంతా ప్రాక్టికల్ గా రిజల్ట్ ఓరియంటెడ్. విన్ ఇవ్వడం వల్ల మాకు అక్కడ ఎంతో గౌరవం లభించింది. సెంటర్ లో పేదవాళ్ళకి ఇచ్చే అంటాడు. పేదవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉంటే వాళ్లే పేదవాళ్ళు. అర్థమైందా? బీపీఎల్ కింద ఉన్నవాడు పేదవాడు, వాడికి ఇవ్వు. నువ్వేం చేశావు? నీకు సపోర్ట్ చేస్తారని చెప్పి కొన్ని వేల మంది 30% ఓటింగ్ ప్రజలకు ఇచ్చేసి పడేసావు ఇష్టం వచ్చినట్టు. అది ఎప్పటికీ వర్కౌట్ అవుతుంది సార్. అది మనకి ఇక్కడ తెలంగాణలో ప్రూవ్ అయింది. పథకాలతోటి ప్రభుత్వాలు ఏర్పడతాయి అనుకుంటే మీ భ్రమ. పథకాలతోటి ప్రభుత్వాలు ఏర్పడవండి. ప్రజలకి భవిష్యత్తును ఎవడైతే చూపిస్తాడో వాడి కోసం ఓటేస్తారండి. ప్రజలకి ఎవడైతే సప్తవర్ణాలు చూపించి అసలు అక్కడ తీరా అక్కడ పోయేసరికి ఏమీ లేకపోతే వాడిని పాతాళానికి తొక్కేస్తారు. అది చాలా చోట్ల ప్రూవ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రూవ్ అయింది. నువ్వు ఊరికే పథకాలు ఇచ్చాను, పథకాలు నేను చెప్తున్నా సార్, పథకాల్లో ఎంత డొల్ల ఉందో భవిష్యత్తులో మీకే తెలుస్తుంది. ఇద్దరున్న చోట ఒకరికే ఇవ్వడం, ఇవ్వండి కాదు సార్, ఇవన్నీ వాళ్ళు అడగట్లేదు సార్, మీరు ఇస్తున్నారు. వాళ్ళు అడిగే ఏంటో తెలుసా, మాకు మంచి బడులు ఇవ్వండి, మంచి టీచర్లను ఏర్పాటు చేయండి, మంచి నీళ్లు ఇవ్వండి, మంచి కరెంట్ ఇవ్వండి, మంచి రోడ్లు ఇవ్వండి, పని కల్పించండి, పని కల్పించండి అని అడుగుతున్నారు. ఎందుకంటే మానవ శరీర నిర్మాణం ఏర్పడింది, తను పని చేస్తూ ఉంటేనే ఎక్కువ కాలం బతుకుతాడు. కూర్చోబెట్టి పెడతాం, ముడ్డి గడటానికి కూడా వాలంటీర్లు వస్తారంటే తొందరగా చచ్చిపోతాడు వాడు. అత్యంత అమానుషమైనటువంటి పథకాలు ఇస్తే మేము ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్తామని కలలు కన్నారు. దానితోటి పని కాదు. ప్రజలకి ఏం కావాలో అది చేయండి. ఇప్పుడు రోజా గారి తాలూకా భవిష్యత్తు ఎలా అనిపిస్తున్నారు? ఒక రోజానే కాదు సార్, రోజా ఆవిడ ఇప్పుడు ఆవిడకి ఇంకొక పార్శ్యం ఉన్నది. ఆవిడకి సినిమాల్లోకి వచ్చేయచ్చు, లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు. అందరూ ఇప్పుడు పబ్లిక్ దాని మీద పెద్ద క్వశ్చనర్ తయారైంది. అంటే మనం ఎక్కడున్నా మనకు విలువ ఉండాలి సార్. ఆ విలువలు కోల్పోయినప్పుడు దానికి మనం ఏం చెప్తాం? గౌరవం ఏముంటది మనకు ఎక్కడ పోయినా కూడా. ఏదైనా పాలసీల ప్రకారం మాట్లాడచ్చు ఎక్కడైనా, నాట్ హియర్ ఆంధ్రప్రదేశ్ అని కాదు కానీ, బట్ ఎక్కడైనా కూడా పాలసీల ప్రకారంగా ఒకరి మీద ఒకరు విమర్శించుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అసలు మరీ నోటికి ఏదొస్తే అది మాట్లాడారు ఆవిడ. ఇప్పుడు ఏం ఆవిడకైనా అర్థం. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు చిట్కిన వేలు మీద వెంట్రుకు కూడా కాదు. ఇప్పుడు మనం ఏంటి అసలు? మన భవిష్యత్తు ఏంటి? డబ్బు ఉంది, డబ్బు సంపాదించారు ప్రజల మీద డబ్బు సంపాదించిన దాంతో ఏం చేయగలరు మీరు? ఎక్కడో చాటును బతకాల్సిందే. మళ్ళీ ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తాం, అవి చేస్తాం. ఏమో మీ అదృష్టంలో సినిమాలు ఉంటే మేము దానికి మనం ఎవరు బాధ్యులు. ఇలాగే అండి రోజా గారి లాగానే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దారుణమైన మనిషి అండి. అతను అత్యంత అమానుషమైన ప్రమాదకరమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ గారు. రాజకీయాలు మాత్రమే చేస్తున్నాడు, ఆయనకేమో అవకాశం ఇవ్వట్లేదు ఎవరు.
అత్యంత అమానుషంగా మాట్లాడతాడు. చేరువయ్యా, వైసీపీలో చేరతానని చెప్పి అడిగి ఆ పార్టీ తరఫున మాట్లాడు. మళ్ళీ విషం చిమ్మటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎగదోలుతారు వీళ్ళంతా, ఈ బ్యాచ్ అంతా. ఈ అరుణ్ కుమారు, ఈ ఐవైఆర్ కృష్ణారావు, అతను ఒకడు ఎంత బాగా చూసుకున్నా అంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఎంతో గౌరవించాడు, చదువుకున్న ఉన్నత విద్యావంతులు వీళ్ళందరని. ఐవైఆర్ కృష్ణారావు చిమ్మిన విషం అమరావతి మీద మరి ఎవ్వరూ చిమ్మల. ఉండవల్లి అరుణ్ కుమార్ దాన్ని గోస్ట్ క్యాపిటల్ అన్నాడు. గోస్ట్ క్యాపిటల్ అన్నాడండి. అవును, మయన్మార్లో ఉంది, దాన్ని గోస్ట్ క్యాపిటల్ అంటారు. అలాగే ఈజిప్ట్లో ఇంకోటి కడుతున్నారు, అది కూడా గోస్ట్ క్యాపిటలే. ఏంటి సార్ ఎలా? ఇప్పుడు వీళ్ళే ఆంధ్రప్రదేశ్కి ఒక ఐకానిక్ కావాలి కదా, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక గెస్ట్ హౌస్ కట్టాడు, ఐకానిక్ గెస్ట్ హౌస్ అని చెబుతున్నారు వీళ్ళే. చూడండి నాలిక ఎలా తిరుగుద్దంటే. ప్రజలు నేను ఒకటే మీడియా మిత్రులు కూడా కోరుకునేది, ఇలాంటి వయసు ఉడిగిన ఊసర వెల్లులకి లైవ్లు ఇవ్వమాకండి, వాళ్ళతోటి చెయ్యి మాకండి. మీరు కూడా ప్రజలకు అన్యాయం చేస్తున్నట్టే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వీళ్ళు మళ్ళీ రెచ్చగొట్టడం ఏదో చేస్తారని ఏదో అన్నారు. అవును, అంటే ఏ యాంగిల్ అండి అది? ప్రతి యాంగిల్లో అండి. ఏ అవకాశం వచ్చినా సరే, అంటే నువ్వే కదా సీఎం అవ్వాలని, ఇక మీరు ఏదైనా సరే అండి, నువ్వు లేకపోతే అతను లేడు, అదే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని అతను ఎవరు ఇంకొక, ఓకే నువ్వు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవ్వచ్చు, నేను ధోని అని కూడా అన్నా చంద్రబాబు నాయుడు గారిని. మీరు కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఆయన ధోని. అఫ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళిద్దరికి నచ్చింది, మనం ఏంటండి ఈ దోల కార్యక్రమం. పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుని ఒకరితో ఒకరు బ్యాలెన్స్ చేసుకుని వాళ్ళకి నచ్చింది, మనకేంటి మధ్యలో దోల అంటున్నాను. మీకెందుకు దోల అంటే, నేను అనేది పొలిటిక్స్ అనేది ఎంటర్టైన్మెంట్ కాకూడదు, పొలిటిక్స్ అనేది ఫ్యూచర్ కావాలి, పాలసీ ఓరియంటెడ్ కదా పాలిటిక్స్ అన్నది. అంతేకాని ఇదేంటండి అమానుషం. ప్రతిరోజు సాక్షి ఓపెన్ చేస్తే అబద్ధాలు. ఇప్పుడు సాక్షి ఛానల్ పేపర్ సర్క్యులేషన్ ఎంత ఉందండి ఈ రోజున? అదంతా త్రిశంకు స్వర్గమే కదా. ఏమీ లేని ఒక మాయని నిజంగా చూపించడానికి, అదే చెప్తున్నా కదా, ఒక నియంతృత్వం భావాలు ఉన్నటువంటి మనిషి రాజ్యానికి వస్తే. బట్ మళ్ళీ తర్వాత నా అక్క చెల్లెళ్ళు ఏమైపోయారు, ఇంత నీకు ఎవరు లేరురా బాబు, నీకు అసలు సొంత అక్క చెల్లెల్ని నువ్వు గుర్తించట్లేదు, మీకు ఎవరు లేరు సార్. అవన్నీ ఆ బంధుత్వాలు మీకు తెలిసింది ఒకటే, 30 లక్షల రూపాయల టబ్బులో స్నానం చేస్తూ అలా సముద్రంలోకి చూసి, లేదంటే ఇలా ముడ్డి గడుక్కుంటూ సముద్రం వైపు చూసి, అది సార్ మీ ఆనందం, అందులో ఉంది మీ ఆత్మీయత. రోడ్లు లేవు, కరెంటు సరిగ్గా ఉండదు, 2 రూపాయలకు దొరికే కరెంటు 12 రూపాయలకు కొన్నావు రివర్స్ టెండరింగ్ అని. అన్న క్యాంటీన్లు తీసేసావు, అడ్డ మీదకి పోయి పని చేసుకునేవాడికి రోజుకి 5 రూపాయలు భోజనం వచ్చిందని తీసేసావు. అలాగే పేరు మార్చుకోవచ్చు, రాజన్న పెట్టుకో, బట్ అది మీ రాజన్న ఏం లేదండి. వీళ్ళకి ఒకటే సాక్షి ఛానల్, యూనివర్సిటీ పేరు మార్చేసిన వాళ్ళు అన్న క్యాంటీన్ పేరు మార్చలేవా? ఇసుక తోపిడి అండి, గాంజా అండి, గాంజా క్యాపిటల్ ఇవాళ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో. నిన్న ఆవిడ అనిత గారు చెప్తున్నారు కదా, అవును, వీధికి తయారు చేశారు వీళ్ళు. ఈ చెప్పిన ఐవైఆర్, ఈ చెప్పిన ఆడెవడో ఇంకోటి ఉంటాడు ఆస్ట్రాలజీ చారి అని వాడొకడు, ఇంకా ఈ ఉండవల్లి అరుణ్ కుమారు, వేణుస్వామి అతని జాతకమే చెప్పాడు, కానీ అతను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంటే వ్యక్తిగతంగా విమర్శించాల. అతను బతుకు తెరువు. నేను అనేది వీళ్ళు కావాలని విషయం చిమ్మే బ్యాచ్ అండి ఇది. ఈ జర్నలిస్టు సాయి, వీళ్ళందరూ కూడా వీళ్ళేంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ ని క్రియేట్ చేస్తున్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం మీద విషం చిమ్మి దాన్ని మీరు ఎంజాయ్ చేయండి అని వైసీపీ శ్రేణులకు చెప్తున్నారు. తద్వారా మాకు యూట్యూబ్లో రెవెన్యూ వస్తుంది అనేది వీళ్ళ ఆలోచన. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి వీళ్ళకి కవర్లు ఇస్తారనేది ఆలోచన. నిన్న చెప్తున్నారు కదా, సోషల్ మీడియాకి ఒకరిని ఏర్పాటు చేశారు హైదరాబాద్లో, వాడు ఎవరికి ఒక యూట్యూబ్ ఛానల్కి డబ్బులు ఇవ్వలేదు, వాడు తిరుగుతూ ఉంది. అవును, చూసాం కదా, పేర్లు అనవసరం, ప్రజలకు అన్నీ తెలుసు. ముసుగులు వేసుకొని డ్రామాలాడి ఛానల్స్ ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతే ప్రజల అమాయకులా? నిజమేంటో తెలియదా వాళ్ళకి? ప్రజలు యూట్యూబ్ లో వచ్చినాయి, ఇంకా ఎలక్షన్ టువర్డ్స్ ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ కూడా నిన్న బయటపడేసరికి ఏమైంది పరిస్థితి?
ప్రజలు అనుకుంటారు ఇవన్నీ చూడరు, మనం ఏం చెప్తే అదే నిజం. ఎప్పుడు అనుకోరండి. ప్రజలు అమాయకులు కాదండి. తటస్థంగా 30% పైన ఉంటారు సార్. 30% పైన తటస్థ ఓటర్లు ఉంటారు. న్యూట్రల్ ఓటు ఉంటుంది. తటస్థ 30% పైన ఉంటారు. అంటే వాళ్ళే ఓట్ బ్యాంక్ వీళ్ళకి, వాళ్ళ ఓట్ బ్యాంక్ వాళ్ళకి ఉండగా వాళ్ళే నిర్ణేతలు. వాళ్ళేం చేశారు? తొంగలకు తొక్కేశారు. ఇంకా కూడా పడ్డా కూడా పోలవరం గురించి, పోలవరంలో చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడు అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ అన్నదేంటి? మీరు చెప్పేదేంటి? జరిగింది ఒకటి అంటే మాట్లాడితే వీళ్ళు ఏంటంటే అండి, ఇలా ఈ అబద్ధ ప్రచారాలని ఒళ్ళంతా ఎక్కించుకున్న యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. దర్శిలో ఒక అబ్బాయి ఉంటాడు, ఇంకొక ముస్లిం కుర్రాడు ఒక అబ్బాయి ఉంటాడు, అలాగే పీడీటీవీ అనే అబ్బాయి ఇంకొక ముస్లిం కుర్రాడు, అలాగే అమెరికాలో ఒక అతను ఉంటాడు, యూకేలో ఒక అతను ఉంటాడు, ఇక్కడ హైదరాబాద్లో మొన్నటిదాకా మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో పనిచేసి ఇంకొక యూట్యూబ్ ఛానల్ పెట్టిన అతను, ఐ డ్రీమ్ ఒకటి, ఆ స్వప్న, వీళ్ళందరూ అండి ఇది ఒక వలయంలాగా తయారు చేసి పడేసి, ఒక్కరోజున ఎవరన్నా బూతులు మాట్లాడామండి? వ్యక్తిగతంగా ఎవరన్నా మాట్లాడానండి? నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. తోలు తీస్తా, ఇంకా నేను కంప్లైంట్ ఇస్తా, తీసుకొస్తారు పోలీసులు. తెలుస్తుంది మీకు. ఏం RRRని తీసుకొచ్చి మీరు ఒళ్ళు హోనం చేయాలా? మీరంతా చేయలేరా? అది ప్రజాస్వామ్యమా? కానీ అది చాలా దారుణమైన ఘటన. వాళ్ళు ఓన్ మాటకు కూడా ఒక హద్దు ఉంటుందండి. హద్దు మీరితే ముడ్డి బగులుద్ది. ప్రభుత్వం ఇప్పుడు చూడదా? ప్రభుత్వం 5 సంవత్సరాలు మమ్మల్ని ఏడిపించారు కదా. అంటే 5 సంవత్సరాలు మీరు ఏడిపిస్తే 5 సంవత్సరాలు మేము ఏడిపిస్తే అదే ప్రజలకి ఎంటర్టైన్మెంట్. ప్రోగ్రెస్ దెబ్బతింటే ఏదైనా సరే నిర్మాణాత్మకంగా ఉండాలి విమర్శ అనేది. ఇప్పుడు అందరూ చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని రకాల వంకర్ల మాటలు మాట్లాడతారండి వీళ్ళంతా. లోకేష్ బాబుని కనీసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పప్పు అని చెప్పి క్రియేట్ చేయడానికి 5 సంవత్సరాలు పడితే, ఈ 5 సంవత్సరాలది ఒక యువగళంతో లెఫ్ట్ లెగ్ తో తంతే 90,000 మెజార్టీతో గెలిచాడు. మీ నాయకుడి కంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాడు. రాసి పెట్టుకోండి, భవిష్యత్ చీఫ్ మినిస్టర్ అతను. భవిష్యత్తులో ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్కి ఓ పవన్ కళ్యాణ్ గారు, ఒక లోకేష్ బాబు, వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు 5 ఏళ్ళు ఎట్లా సస్టైన్ చేయగలుగుతారండి? బికాస్ ప్రతిపక్ష హోదా కూడా రాలేదు కదా. దాని మీద మీదైన కామెంట్ ఏంటి? ఏమంటే హైదరాబాద్ బేస్డ్ ఇంకో 10 యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి. అదొకే యూట్యూబ్ పెట్టి ఉపయోగం దాంతో విషయం చెప్పాలని ట్రై చేస్తారు, తీసుకెళ్లి ముడ్డు బావలు నూగుతారు నిజం ఇదే అని చెప్పి. కాదు, ఈ విషయంతో మీ బిడ్డల భవిష్యత్తు ఎలా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అది చెప్పండి ఫస్ట్. అంటే మీరే చెప్తున్నారు కదా, ఇప్పుడు హైదరాబాద్ లో ఉండి ఇక్కడ చిమ్ముతారు, విషం పడేది వెళ్ళి ఏపీలో పడుతుంది, ఏం సంబంధం ఉండదు కదా. ఆ పోలీసులు వచ్చి రాకపోతారు కదా. ప్రభుత్వం ఇప్పుడు నిర్మాణాత్మకంగా ప్రభుత్వం విమర్శండి, తప్పు చేసిందా, ఇదిగోండి పలానా తప్పుడు సాక్ష్యాధారాలతో ఇది చూపించండి. ఇప్పుడు ఉదాహరణకి సాయి నిన్న ఫర్నిచర్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు తీసుకున్నారు. అరే ఎప్పుడు తీసుకున్నాడు చెప్పురా, ఎప్పుడు తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు ఫర్నిచర్ చెప్పు. 2004 వరకు ఇక్కడే ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఫర్నిచర్ తీసిపోయాం అలా. 2014 నుంచి 19 వరకు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ గవర్నమెంట్ నువ్వు ఫర్నిచర్ తీసిపోయావని ఎప్పుడు చెప్పలా. ఎప్పుడు రా సాయి తీసుకెళ్లారు? సారీ చిన్నోడు వెళ్ళే, నాకన్నా నువ్వేం పెద్ద తోపు కాదు కానీ ఎప్పుడు తీసుకెళ్లారు సాయి? వద్దు, నీ బిడ్డలకు మంచిది కాదు. నువ్వు అనుకుంటున్నావు మనం చేసిన పాపాలు మన బిడ్డలకు వస్తాయి. గుర్తుపెట్టుకో, నిర్మాణాత్మకంగా మంచి సద్విమర్శ చెయ్యి. నేను చాలా మూతంతా మొహంతా తిప్పుకుంటా, తెలుగు భాషని అన్ని అష్టవంకర్లు తిప్పుతా మాట్లాడితే నమ్మేస్తారు అనుకుంటున్నారా? నమ్మలేదు కదా. ఇప్పుడు రిజల్ట్ ఫలితాలు అయినా సిగ్గులేదు, ఎందుకంటే వాడు కవర్ పంపడు మళ్ళీ నెల తిరిగి వచ్చేసరికి. అది కదా వీడి ఇన్కమ్ అంతా పోయింది అక్కడ కదా. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కడుపులు కొట్టారంటారు, అంతే కదా మరి. ఇప్పుడు చూడండి వీళ్ళ వ్యూస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి. జనం అదే ఒక్కడే పట్టుమని 10,000 కూడా దాటలేదు ఏ వ్యూస్, ఏ వీడియో పెట్టినా. అది పబ్లిక్ వ్యూయింగ్ కదా, తెలిసిపోతుంది అందరికి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఫస్ట్ థింగ్, ఒక కులం మీద పిచ్చి ప్రేమ, ఒక కులం మీద అపరిమితమైన విద్వేషం ఎప్పుడూ మంచిది కాదు, ఎప్పుడు మంచిది కాదు వ్యవస్థకి. ఇప్పుడు అన్నిటినీ కులాభిమానం ఉండాలి కానీ కుల దురభిమానం ఉండకూడదు. అంత దురభిమానాన్ని పెంచుకోకూడదు మనం. ఏ కులమైనా సరే. ఎంతో మంది పన్నులు కడితే జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకొని ఇక్కడ రాకొచ్చాం. మీరైనా నేనైనా అందరూ అంతే.
దాన్ని ఒకదాన్ని హైలైట్ చేస్తూ నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా అండి, ఉండవల్లి అరుణ్ కుమార్ అనేటువంటి వయసు మళ్ళిన కుళ్ళు బుర్రతోటి ఆ మనిషి 2 స్ట్రైట్ మాటలు మాట్లాడి 200 వంకరల మాటలు మాట్లాడతాడు. ఈ వయస్సు ఏంటి సార్ మీది? నిన్నెవరో ఒక ఆవిడ వీడియో కూడా పెట్టారు, అదే అప్పుడు ఎందుకు చెప్పలేదు దీని ఖరీదులు దాని ఖరీదులు. అతను ఏమన్నాడు తెలుసా, మీకు ఒకటి చెప్తానండి. ఇంకొకటి విషయం అంటే ఇప్పుడు ఇతనికి అర్బన్లో ఉందనుకుంటున్నారు, అది మీరు అందరు నన్ను తిడుతున్నారు, ఏంటంటే మీరు రాయమండ్రిలో కూర్చొని మీరేంటండి ఎలా మాడతారు, ఒకసారి పల్లెటూరు వచ్చి చూడండి సార్ ఎంత ఉందో. దింపారు కదా సార్ బాగా జనం పల్లెటూరులో కూడా. సార్ మీకు పిల్లలు ఉన్నారు, మనవాళ్ళు ఉన్నారు, నిజం మాట్లాడండి సార్, నిజాయితీగా మాట్లాడాలనుకుంటే. మీరే వానప్రస్థంలో ఉన్నాను, నేను రాజకీయాలు మానేశాను అని చెప్పారు. కుళ్ళు ఎందుకు మాట్లాడతారు సార్? ఇది భావితరాలు భవిష్యత్తు అండి. మీరు పోతారు, మీ తర్వాత మేము పోతాం. మనం పోయేటప్పుడు ప్రశాంతంగా పోవాలి. కుళ్ళి చచ్చే సావు మనకొద్దు సార్. ఆ తెలకపల్లి రవి అని ఉంటాడు, ఒళ్ళంతా విషం ఆయనకి, రవి గారికి ఒళ్ళంతా ఆంధ్రప్రదేశ్ మీద, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మొత్తం ఎట్టకారం విషం. వారికి ఎందుకో అంత కసి నాకు అర్థం కాలేదు. ఎందుకు సార్? పాస్ట్ వీడియోలు మొత్తం తీసి చూడండి, అంత విషయం ఎందుకు అంటున్నాను. ఏంటి నువ్వేనా ఆపగలవా? నేనేమన్నా ఆపగలనా? నేను జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాను, దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి విజయం ఆగుద్దా? లేనిపోయిన మాటలు మాట్లాడి నేను చెడ్డోడిని అవ్వకూడదుగా. మీరు చెడ్డ అవడం తప్పితే దానివల్ల ఒరిగేది ఏంటి? రవి గారికి ఒరిగేది ఏంటి? వారి వయసు ఎంత? వారు ఎక్కడ పనిచేశారు? ఎటువంటి కమ్యూనిస్టు భావాలతో పనిచేసి చివరికి 2004 నుంచి ఒక్కసారి మీ జర్నలిజం, మీ వ్యూ ఒక్కసారి చూసుకోండి. మీ మనవాళ్ళని అడగండి చెప్తారు వాళ్ళు, మీ బిడ్డలను అడగండి చెప్తారు వాళ్ళు. ఎవరి కోసం సార్? మీ పర్సెప్షన్లో ఇప్పుడు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా రాని వైఎస్ఆర్సీపీకి వాళ్ళు అంటే విషం చిమ్మడం అవన్నీ ఇంకా కామన్ రొటీన్గా జరిగేది అనుకోండి ప్రతిపక్షాలుగా, హోదా లేకపోయినప్పటికీ కూడా. బట్ వాళ్ళ తాలూకా కార్యాచరణ ఎలా ఉండబోవచ్చు అని మీ ఉద్దేశం అండి? ఎందుకంటే అసెంబ్లీకి వస్తారా రారా అన్నది ఒక, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా రారా అన్నది ఒక మళ్ళీ $1 మిలియన్ క్వశ్చన్. అక్కడ మీ పర్సెప్షన్ ఎట్లా ఉంది? మీరు ఇంత బాగా, నేను అనుకుంటా వస్తారనుకుంటున్నాను. వస్తారు, రాకుండా ఉండరు. కొంతమంది రాకపోవచ్చు అందులో. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అనుకుంటున్నాను, లేకపోతే అసలు పూర్తిగా సంకనాగిపోద్ది పార్టీ అని చెప్పి ఆయన రావచ్చు. లేదంటే ఆయన యథాలాపంగా నాకు కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి నేను రాలేకపోతున్నానని చెప్పొచ్చు. కొన్నాళ్ళు కష్టమే సార్. నిర్మాణాత్మకంగా పనిచేస్తే ఈయన మళ్ళీ అంత దూరం వెళ్ళటం అనేది, నేను చూసినటువంటి ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి నేను చూసిన ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం జరగని పని. పార్టీ సస్టైన్. ఇది గడిచిన ఎన్నికలు ప్రజలు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కసితో ఇక మళ్ళీ ఎప్పటికీ రాకూడదు అని వేశారు సార్. ఇది మాత్రం నిజం సార్. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు, ఇప్పుడు 11 మందితో 5 ఏళ్ళు పార్టీని సస్టైన్ చేయడం కూడా ఒక రకంగా డిఫికల్ట్ టాస్క్. ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి సార్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలా, ఇక్కడ నిర్మాణాత్మకమైన ఆలోచనలు ఉండాలా, పశ్చాత్తాపం ఉండాలా, నేను తప్పులు చేశాను అని. మనం చూసినటువంటి 15-20 ఏళ్లలో చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ధోరణి ఎక్కడా లేదు. చిత్తశుద్ధి, నిజాయితీగా చేద్దామనే ధోరణి ఆయనకి ఎంత క్వశ్చనా లేదు, రాదు కూడా. ఆయన నేచర్ కాదు. మీకు ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎందుకు సాధ్యం కాకపోవచ్చు ఆయనకంటే, రేపు పొద్దున నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతా ఉంది. వాళ్ళ నాన్నగారు ఏదైతే చేసిపోయారో మళ్ళీ తిరిగి వారి దగ్గరకు వచ్చేస్తుంది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంత తెలివిగా అంటే, తెలుగుదేశం పార్టీ కంచుకోవటలన్నింటినీ బద్దలు కొట్టి విడదీసి వాటిని ఇచ్చేసారు, రీఆర్గనైజ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు ఆ అవకాశం తెలుగుదేశం పార్టీకి వచ్చింది. నువ్వు నేర్పిన విద్యే కదా. సో అప్పుడు ఇంకా నియోజకవర్గాలు పెరుగుతాయి,
చాలా కష్టమైపోతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ చాలా మంది ఇప్పుడు తెలుగుదేశంలోకి జంప్ అవడానికి, జనసేనలోకి జంప్ అవడానికి, బీజేపీలోకి రావడానికి ట్రై చేస్తున్నారని. అంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళనే విషయం అటు చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది, పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది. కాబట్టి నేను అనుకుంటున్నాను ఇందులో వాళ్ళు అందులో వాళ్ళు ఇందులోకి పిలుస్తారని నేను అనుకోవట్లేదు సార్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే ప్రజలు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. నిన్నటిదాకా తప్పుడు పనులు చేసి నీ తప్పుడు నా బిడ్డ ఈరోజు మళ్ళీ నీ పార్టీకి వస్తానంటే నువ్వు తీసుకుంటే నీ క్యాడర్ అంతా ఏమవుతారు, నీ కోసం జెండాలు మోసిన వాళ్ళందరూ ఏమవుతారు? ఆయన ఒప్పుకోవట్లేదు కదా అసలు. బాబు గారు సచ్చినా ఒప్పుకోట్లా. ప్రయత్నాలు అయితే ప్రారంభమయ్యాయి. వీళ్ళు ఎప్పుడో చేసి ఉంటారు. ఈ 15-20 రోజులు మొదలుపెట్టే ఉంటారు కానీ ఆయన ఒప్పుకోట్లా. ఆ లోకేష్ బాబు అసలు ఒప్పుకోవట్లేదంట. అదే ఇంత కష్టపడి సాధించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర కుదరదు ఇలాంటివి. నిన్న రాక ఆయన అమ్మలక్కలు తిట్టి ఇవాళ ఎట్లా వస్తారు ఈ నా బిడ్డలు? అసలు ఎన్ని రకాలుగా ఆయన్ని విమర్శించారండి ఈ యదవలు. అవును, పవన్ కళ్యాణ్ గారిని మాక్సిమం టార్గెట్ చేశారండి ఆయన్ని. అంటే ఆయన కంప్లీట్ గా క్యారెక్టర్ అసాసినేషన్, క్యారెక్టర్ బ్లాక్ పెయింట్ చేయడానికి మాక్సిమం. మరి వీళ్ళే బీజేపీలో పోతే చేర్చుకుంటారా బీజేపీ వాళ్ళు? అసలే వాళ్ళకి అక్కడ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ఎదుగుతా ఉంది పార్టీ. మళ్ళీ ఇలాంటి ప్రజల దృష్టిలో పడితే ఎలా ఉంటది? ఇది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు కూడా గుణపాఠంగా ఉండాలా. భవిష్యత్తులో మనం జాగ్రత్తగా ఉండాలి, తప్పులు చేయకూడదు అనేది ప్రజెంట్ ఎమ్మెల్యేలకు కూడా తెలియాలా. వాళ్ళ పొలిటికల్ ఫ్యూచర్ బాగుండాలంటే జాగ్రత్తగా ఉండాలి, జనంతో జాగ్రత్తగా ఉండాలా, జనంతో జాగ్రత్తగా ఉండాలి. మన బాధ్యత ఏంటి ఎమ్మెల్యేగా అనేది తెలుసుకోవాలా. ఇప్పుడు ఆయన చంద్రబాబు గారు రాగానే ముందు అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన స్పీచ్ల్లో చాలా సార్లు చెప్పారు, హిందూ దేవాలయాల్ని పడగొట్టేయడం, అక్కడ రామ తీర్థాల్లో రాముడి విగ్రహాన్ని విధ్వంసం చేశారు. అవును, ఆంజనేయ స్వామికి విగ్రహానికి చెయ్యి విరిగిపోతే ఏమవుతుందని అడిగాడు కొడాలి నాన్నగారు. నగలెత్తుకెళ్ళిపోతే ఏమవుతుందని అన్నారు. ఏమవుతుందంటే ఇలాగే అవుతుంది. ఇప్పుడు తిరుపతిని కంప్లీట్ గా పూర్తిగా మళ్ళీ ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చాలా మంది మంచి మంచి వీడియోలు పెడుతున్నారు. ఎందుకంటే తిరుపతి తాలూకా శాంక్టిటీ, తిరుపతి తాలూకా పవిత్ర అది ఎక్కడికి పోదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 10 తరాలు ఆయన గుర్తించే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి ఆధ్వర్యంలో పరిపాలన జరగబోతా ఉంది. అలాంటి అడుగులు వేస్తా ఉన్నారు. గడిచిన 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మనం చూస్తా ఉన్నాం. అంటే ఇంకోటి కూడా సార్, ఇక్కడ అత్యంత దుర్మార్గమైన విషయం ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు బిహేవ్ చేసిన విధానం అత్యంత అమానుషమైనటువంటిది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఒక మంచి స్ట్రాంగ్ పిల్లర్స్గా ఉండాల్సిన ఐఏఎస్లు ఐపీఎస్లు స్వార్థ ప్రయోజనాల కోసం రాజు ఏం చెప్పాడు కదా అనేది అది చేసుకుంటా పోతే ఈ రోజు బలైంది ఎవరు? మీరే కదా. మీరు బలయ్యి ప్రజల్ని 5 సంవత్సరాల పాటు నరకానికి గురి చేశారు మీరంతా. ఆయన వెంకటేశ్వర్లు గారిని కూడా చాలా అరెస్ట్ చేసి, ఏపీ వెంకటేశ్వరరావు గారు అవును అత్యంత నిజాయితీపరుడైన వ్యక్తిని అత్యంత అవినీతిపరుడిగా క్రియేట్ చేసి ఆయన్ని హైకోర్టు సుప్రీంకోర్టు పదే ఆయనకు ఉద్యోగం ఏమన్నా ఇవ్వకుండా లాస్ట్ డేలో జవహర్ రెడ్డి గారు ఇక తప్పదు ప్రజలు ఆల్రెడీ చీకొట్టారు నన్ను అని చెప్పించారు. అసలు మీకు తెలుసా జవహర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నంత అభిమానంగా ఏ ముఖ్యమంత్రి చూసుకోలేదు సార్. అంత గౌరవించి ఆయనకి అంత అటువంటి పదవులు ఇచ్చి ఆయన్ని హీ వాల్యూడ్ ఐపీఎస్ ఐఏఎస్ సిస్టమ్ ని. మొన్న కూడా ఆయన సమావేశంలో చెప్పారు కదా, చాలా మోస్ట్ క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇన్ ది కంట్రీ. ఇదేంటండి జగన్మోహన్ రెడ్డి గారు నా హక్కయ్యా, మా నాన్నయ్య నేను అవ్వాలి కాబట్టి నేను అవుతానయ్యా, నన్ను మీరందరూ రే మన బ్యాచ్ మొత్తం ఇదే దీని మీదనే ఉండండి రా అనే పద్ధతిలోనే ఉన్నాడు సార్ ఆయన. ఎగ్జాక్ట్లీ అంతే. అది ప్రజలు అంగీకరించారు సార్. ఇది ప్రజాస్వామ్యం సార్. మీరు నియంతృత్వ ధోరణిలో నియంతృత్వ పోకళ్ళు ఎమ్మెల్యేలు మీరు ఇంట్లో నుంచి బయటకు కదలకుండా మీరు ఎక్కడికి వస్తే అక్కడ పరదాలు కట్టుకుని మీరు అక్కడికి వెళ్తే అక్కడ చెట్లు నరికేస్తే ప్రకృతి ఎందుకు చూస్తా ఊరుకుంటుంది గురువు? నిన్ను కంచె వేసుకున్నావు నీ ఇంటికి, ఇంకెంతకన్నా నీకు భయం ఏంటి? ఐరన్ కంచె వేసుకున్నావు గురు. ప్రధానమంత్రికి వాళ్ళకి నిత్యం టెర్రరిస్టుల థ్రెట్లో ఉండే వాళ్ళకే లేని కంచె నీకెందుకయ్యా కంచె? ముఖ్యమంత్రి గారు మాజీ గారు మీకెందుకు అంత కంచె ఎందుకు? మిమ్మల్ని ఎవరేం చేస్తారు అసలు? మిమ్మల్ని చేయాలనుకుంటే మీకు 5 ఏళ్ల క్రితం మీరు పాదయాత్ర చేసేవాళ్ళ? అటువంటి ధోరణి ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారా? అవును, స్వేచ్ఛా ప్రపంచంలో తిరిగాడు కదా చాలా కాలం. ఇప్పుడు ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు? నీకు అంత భయం ఏంటి అంటే నువ్వు తప్పు చేసావు. ఆయన నిన్న కొత్తగా ఈవీఎంల మీద మళ్ళీ ట్వీట్ చేయడం. ఈవీఎం మీద నాకు కూడా అనుమానాలు ఉంది సార్. నేనేమి అబద్ధం ఆడేవాడిని కాదు. నాకు కూడా అనుమానాలు ఉన్నాయి. అనుమానమే. నేను మళ్ళీ అబద్ధం ఆడాను, నా వల్ల కాదు అబద్ధం ఆడటం. కానీ
అది అప్పుడు వ్యక్తం చేశా నేను, అప్పుడు వ్యక్తం చేశా. 2019లో కానీ కోర్టుకి ఈసీ ఛాలెంజ్ చేసింది. ఎవరైనా సరే ప్రపంచంలో ఈ ఈవీఎంలను గనక హ్యాక్ చేయగలిగితే ఈ వ్యవస్థను కంప్లీట్గా రద్దు చేస్తామని చెప్పింది. ఎవరూ రాలా. బేసిక్గా ఇంకోటి ఏంటంటే దానికి బ్లూటూత్ ఉండదు, వైఫై ఉండదు, బ్లూటూత్ లేదు, వైఫై ఉండదు, కనెక్టింగ్ ఉండదు. ఓన్లీ వివిప్యాట్ మిషన్, అది వివిప్యాట్ అంటే ప్రెస్ చేస్తే ఈ రెండు మాత్రమే కనెక్ట్ అయి ఉంటాయి. పైగా దాని తర్వాత ఏం చేస్తారంటే బ్యాటరీలు తీసేస్తారంట. సబ్జెక్ట్ టు కరెక్షన్ అయిపోగానే బ్యాటరీ తీసేస్తారు. ఇంకా దాంట్లో స్టోర్ అయింది అలా ఉంటది అంతే, చిప్ లో ఫర్దర్ గా ఆపరేషన్ ఉండదు. నువ్వు గెలిచినప్పుడేమో 151 సీట్లు వచ్చినప్పుడు ఈవీఎం లేదు, ఇప్పుడు ఈవీఎం వచ్చిందా మీకు? ఓకే, ఇలా అనుకుందాం. మరి నిజంగా బీజేపీ ఇలా చేసేటట్టయితే మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకుంటారు కదా వాళ్ళు, 300 కదా. మరి ఎందుకు 240 దగ్గర ఆగుతారు? ఇంత తెలిసినా కూడా ఈ వ్యవస్థ ఏదైతే వీళ్ళు ఏర్పాటు చేసుకున్న యూట్యూబ్ వ్యవస్థ ఉందో వీళ్ళతోటి లేదు అది ఇదైంది, లేదు అది ఇదైంది అంటే ప్రజలు ఈ రోజు నువ్వు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరులేండి. ఎందుకంటే ఫార్ మోర్ అడ్వాన్స్. లేదు సార్, లేరండి. సుప్రీంకోర్టు కూడా దాన్ని పక్క పెట్టేసింది, అయిపోయింది. దాని గురించి అనవసరం. బ్యాలెట్ వేస్తే మాకు కూడా హ్యాపీ, నో ప్రాబ్లం, మాకు కూడా హ్యాపీ. ఇంకా అప్పుడు ఏ కూడా ఉండదు కదా. ఏదైనా రిజల్ట్ మారదు కదా, మారదు. ప్రజాభిప్రాయం నేను అనేది సాటిస్ఫాక్షన్ రేంజ్. ఇంకా అప్పుడే ఉంటది. బ్యాలెట్ పేపర్ల మీద ఇంకు పోయటం, బ్యాలెట్ బాక్సులు తీసుకెళ్లి బద్దలు కొట్టి తగలబెట్టడం, ఇలాంటివి ఉంటాయి. ఇంకేదో కాండాలు జరుగుతాయి. సో కాబట్టి ఇవన్నీ కాదు సార్. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక నిర్మాణాత్మకమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తా ఉంది. దీనికి అడుగులు ప్రారంభమై విఘ్నులైన ప్రతి ఒక్కరూ స్పందించి విషం చిమ్మాలనుకుంటున్న ఈ ఛానల్స్ని చూడొద్దు. ఒక 3 ఛానల్స్ అమరావతి రైతుల మీద, అమరావతి మీద విషం చిమ్మి, చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మినటువంటి వీళ్ళు ఈ ఛానల్స్ని ప్రజలు ఎవ్వరూ కూడా చూడొద్దు. ఒక టెక్నిక్ ఏం ప్లే చేశారంటే కొన్ని ఛానల్స్ డిబేట్లు ఆపేసింది. ఎందుకంటే ఎవరు రావట్లేదు, గెస్టులు రావట్లా. ఆపేసి ఓనర్స్కి ఏం చెబుతున్నాయి, సార్ ఇప్పుడు వీళ్ళు రావట్లేదు కదా, మనం కూడా ఈ 2 నెలలు ఆగుదాము, 2 నెలలు ఆగి ఈలోపు అంతా కూడా పాజిటివ్ వేసేద్దాం సార్, పాజిటివ్ వేసేసి ఇంకా ఆ తర్వాత మనం ఏదోటి మేనేజ్ చేసుకొని మళ్ళీ లైవ్లు పెడదామండి, మళ్ళీ మొదలు పెడదామని చెప్తున్నారు. అది ఈ జన్మకి జరగని పని. క్షమాపణలు చెప్పి ఎవరైతే ఈ అతి తెలివి 10th క్లాస్ జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, స్టాన్ఫర్డ్ లో 10th క్లాస్ చదువుకున్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో, స్టాన్ఫర్డ్ లో ఒకడున్నాడు, పొట్టోడు ఒకడు ఉన్నాడు, వాడు స్టాన్ఫర్డ్ 10th క్లాస్, గుంటూరులో స్టాన్ఫర్డ్ ఉంటది, దాంట్లో 10th క్లాస్ వాడు. 10th లోపే, 10th కాదు 8th గ్యారంటీ. వాడు ఇచ్చిన ఐడియాలు, ఐడియా తోటి మనం మళ్ళీ లోపల ఉన్నటువంటి క్లోజ్డ్ ఫ్రెండ్స్ అంతకుముందు పెట్టుకుంటారు కదా, వాళ్ళతో దూరదామనే ప్రయత్నం. మరి అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, ఆయన సతీమణ్ణి, ఆయన కొడుకుని, ఆయన కోడల్ని రోడ్ల మీదకి లాగిన ఈయన బిడ్డల్ని వాళ్ళు క్షమిస్తారా? సమస్య లేదు. ప్రజలు క్షమిస్తారా? సమస్య లేదు. మీ ఛానల్స్ ఉన్న దేనికోసం? ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయటానికి, మీ సొంత ప్రయోజనాల కోసం, మీరు డబ్బులు సంపాదించుకోవటం, మీ బిడ్డల భవిష్యత్తుల కోసం 6 కోట్ల మంది ప్రజల బిడ్డల మీద మీరు విషం చిమ్ముతా ఉంటే ప్రజలు చూస్తారా? మీ 3 ఛానల్స్కి సమాధి కట్టారు అక్కడ ఆంధ్రప్రదేశ్లో, గుర్తుపెట్టుకోండి. మీ 3 ఛానల్స్ని ఎప్పటికీ ప్రజలు చూడరు. ఎందుకంటే మీకు మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మీరు మళ్ళీ విషం చిమ్మి ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నాడు కూర్చోబెడతారు అని భయం జనానికి. అది జరగదు. మీరు మోకాళ్ళ మీద కూర్చొని అమరావతి రైతుల దగ్గరికి వెళ్ళి మీ 3 ఛానల్స్ ఓనర్స్, ఈ లోపల ఉన్న ఈ ఎడిటర్ ఎదవలో మమ్మల్ని తప్పుదారి పట్టించారు, మమ్మల్ని క్షమించండి అమ్మా అని చెప్తే అప్పుడు మీరు అమరావతి దగ్గరకు రావటానికి, క్యాపిటల్కి రావటానికి ఏమన్నా ఆలోచిస్తారేమో. మీ క్షమాపణలు చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు వచ్చి మమ్మల్ని గుండెల మీద తొక్కి ఆడపిల్లల చూపించిన అంగాలు చూపిస్తూ వాళ్ళు వేసుకున్న తాలిబొట్లు బంగారపు తాలిబొట్లు అని చెప్పి వెకిలిగా మాట్లాడుతూ
విధ్వంసం చేసి పెట్టారే గడిచిన 5 సంవత్సరాలు. ప్రజల అమాయకుల సద్దాం హుస్సేన్లు పెద్ద పెద్దోళ్లే సంకనాగిపోయారు ఈ భూమి మీద. మీరంతా మీ సంపాదనలు ఎంత, మిడిమిడి సంపాదన మీదంతా. ఎక్కడి నుంచో ప్రజలను దోచుకొని ఛానల్స్లో మీరు చేస్తున్న విశృంఖలత్వాన్ని చూస్తూ ఊరుకుంటారా ప్రజలు? ఊరుకోరు. ప్రకృతి అసలు ఊరుకోదు. ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ పరిస్థితి ఏంటి సార్? ఏమంటే తెలియదండి. ఆయన ప్రభుత్వం నిర్ణయించాలా, మనం ఊరికే ఫేక్ న్యూస్లు చెప్పినా ఉపయోగం ఉండదు. అదేలే. అది ఎటు కాకుండా నాకు హోటల్కి ఎలా చేస్తారో తెలియదు. మళ్ళీ ఏమైనా రూములు రెనోవేషన్ చేసి రెనోవేషన్ అంటే కొత్తగా ఏమైనా పార్టీషన్లు చేసి రూములు పెడతారా? మోడిఫికేషన్ ఏదన్నా ఒక ఐకానిక్ హోటల్ లాగా ఏదన్నా కన్వెన్షన్ ప్రైవేట్ సంస్థకి ఇవ్వాలండి. డబ్బులు వస్తే ఆ డబ్బులతోటి ప్రజలకు ఉపయోగపడే పనులు, రెవెన్యూ జనరేషన్, ఇది ఇంపార్టెంట్ అనేది అనిపించిందండి నాకు. నా వ్యక్తిగత అభిప్రాయం. అక్కడ ఏం జరుగుతుందో ఇంకా మనకు తెలియదు. బట్ దాని మీద అయితే ఇప్పుడు ఒక నిఘా జరుగుతోంది. అసలు ఏంటి ఇది, ఎలా చాలా ఉంటాయి సార్. నేను నిజం చెప్తున్నా కదా సార్, ప్రజలకు ఎప్పుడూ అర్థమైపోయిందండి. పథకాలు ఇస్తే ఇయ్యరు సార్. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఈ బ్యాచ్ ఉంది కదా, ఈ ఉండవల్లి, ఈ తెలకబల్లి, ఈ సాయి, ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా, ఐవైఆర్, ఈ బ్యాచ్లు ఉన్నాయి కదా, వీళ్ళంతా ఇప్పుడు మీరు ఆ పథకాలు చెప్పారు, ఏంది అది వాళ్ళు ప్రజలు అడుగుతారు. మీరు ఎవరు అడగటానికి? మీరు అడిగినా కానీ అవడబట్టుకుంటాడు. వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏమేమి జరుగుతాయో, మంచి చెడులు అన్నీ వాళ్ళకి తెలుసు. చేయగలిగి చెప్పారు. కానీ అంటే రాజకీయాల్లో లేకపోతే ఎన్నికల్లో జేఎఫ్ చేయాలన్నది వాటి తాలూకు డెసిషన్ వేరేగా ఉన్నప్పటికీ కూడా ఈసారి వచ్చింది ఒక సివిల్ వారేనండి. సివిల్ రివల్యూషన్ లాగా. అవును, అమెరికాలో సివిల్ వార్ ఎలాగైతే వచ్చిందో మనం చరిత్రలో అదే ఇది అలా అసలు నేషనల్ లెవెల్లోనే అందరూ దిగ్భ్రమ చెంది. అంటే నేను అదే చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మనుషులు రాజకీయాలకు పనికిరారు. వారి మనస్తత్వానికి పనికిరారు. ఎవ్రీబడి వెయిటెడ్ ఫర్ ది ఎలక్షన్ అంటే. అందుకే అంతమంది అంత ఒక వేవ్ లాగా వచ్చి వేసిపోయారు సార్. ఎక్కడెక్కడి నుంచి వేవ్, అదొక ఉప్పెన వరకు కూడా ఓటింగ్లు చేసి పథకాలకు వేసారంటాడు. ఐవైఆర్, ఈ తెలకపల్లి గారు, ఆయన ఉండవల్లి గారు, వీళ్ళంతా అంటే అక్కడ 2 దాకా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలకి గ్రామీణ ప్రాంతాల్లో ఈ 3 ఛానల్స్ లో చూడాలా. అసలు వాళ్ళు ఇచ్చల విడదనం. ప్రజలు బగలు తీసి ఉప్పు, కారం, పసుపు అన్నీ పెడతారు. మనం ఏం చేయాలి? ప్రజలకు చేతనైతే మేలు చేసి రాజకీయ నాయకుల్లో ఒక రకమైన భయం, ప్రజలను దోచుకున్నా, ప్రజల యొక్క ఆస్తుల మీదకి వెళ్ళినా అమ్మో ఒక 4th ఎస్టేట్ ఉందని భయపడాల. అలాంటిది వదిలేసి చదువు సంధ్య లేని వాళ్ళని, ఎదవల్ని తీసుకొచ్చి ఈ పెద్ద సీట్లలో కూర్చోబెడితే ఇలాగే ఉంటది. పైగా ఈ ఎదవల వల్లే సగం జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోయాడు. నిజం చెప్తున్నా మీకు. అతను ఒక ఆయన కాదు, మాట తప్పడు, మడింత ఎవరిదయ్యా? ఎవరి సొమ్ము ఎవరికి పెడుతున్నారా వీళ్ళందరూ? ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నారు? ప్రజల సొమ్ము ప్రజలకు వెళ్తుంది. దాంట్లో మాట తప్పకపోవడం, మడం తిప్పేది ఏంటి నాకు అర్థం కాల. పులివెందులు ఏమైనా ఆస్తులన్నీ మొత్తాన్ని ప్రజలకు ఇచ్చావా? లేదు బెంగళూరులో ప్యాలెస్లన్నీ కూడా ఎవరికైనా ఇచ్చావా? హైదరాబాద్ లో మా లోటస్ పాండ్ లో ఉన్న ఎవరికన్నా మీరు పనిచేశారా? పేదలు, పెత్తందారులు. ఎవడు పెత్తందారి? 7-8 ప్యాలెస్లు నువ్వు పెత్తందారువా? నువ్వు పెత్తందారు లెక్క చేసావు, పరిపాలన చేసావు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బు తీసి ఇచ్చాడు. ఆయన సినిమాల డబ్బులు ఆయన పంచాడు. ఆయన సంపాదించుకున్నది, కష్టపడి సంపాదించి ఆయన ఇచ్చాడు. పర్సనల్ మనీ అది. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించాడు. అవును. ఇప్పటిదాకా మీరెవరు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి ఇలా చేస్తే ప్రతి ఒక్కడికి బెంచ్ సర్కిల్లో కూర్చోబెట్టి ఖచ్చితంగా తలకబోస్తాం. వెరీ క్లియర్. మనము ఎక్కడో దాక్కొని యూట్యూబ్లో చేస్తున్నామని చెప్తే ప్రభుత్వం మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మీ ఇష్టం వచ్చినట్లు పేట్రేగితే బెంచ్ సర్కిల్లో కుంకుడుగాయలతోటి తలకపోయటం ఖాయం. ఆ తర్వాత మీ ఇష్టం. ఇది మేం కాదు, రాజ్యాలు చేసేది. వ్యక్తిగతమైంది కాదు ఇది. ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా. ఎవడైనా సరే నోటికొచ్చింది మాట్లాడినా, ఇష్టం వచ్చినట్టు విమర్శించినా, ఆంధ్రప్రదేశ్ మీద విషం చిమ్మినా ప్రజలు తలకపోస్తారు. గుర్తుపెట్టుకోండి.
ఇప్పుడు నార్మల్ గా మీరు ఇన్నాళ్ళు ఇందాక నేను అన్నట్టుగా ఎప్పుడు ఏ రకమైన పదవి గాని ఒక హోదా గాని మీరు ఎప్పుడు ఆశించలే. ఏదో మీ ఉద్యమం మీదే. అవునండి. అంటే ప్యారలల్ స్ట్రీమ్ లాగా మీరు రన్ అవుతూ వచ్చారు. ఏ పొలిటికల్ పార్టీ అఫిలియేషన్. అవును సార్, 10 ఏళ్ళు నేను చంద్రబాబు నాయుడు గారి ధర్మ పోరాట దీక్ష నుంచి ఈ రోజు వరకు ఖచ్చితంగా ఆయనకి అడ్డంగా నిలబడ్డా. ఎందుకంటే ఆయన ఆలోచన పాజిటివ్గా ఉంది కాబట్టి. తేడా ఉంటే ఉండేవాడు కదా. ఆయన ధర్మ పోరాటం నుంచి ఈ రోజు వరకు తీసుకోండి, ఎవడు బయటకు వచ్చినా రాకపోయినా మాట్లాడి, ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ అమరావతి మీద ఆయనకున్నటువంటి విజన్ నాకు నచ్చింది కాబట్టి నేను సపోర్ట్ చేశా. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేశారో, ఆయనకి ఎప్పుడైతే ఒక అమరావతి రైతులకి అండగా నేను ఉంటానని చెప్పారో, ఆ రోజు నుంచి ఈయనంతైతే గౌరవించానో ఆయన్ని కూడా అంతే గౌరవించా. లోకేష్ గారికే మొట్టమొదటి ఫోన్ వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారిది. అదే అండి నేను చెప్తున్నా, ఏం కంగారు పడద్దు, నేనున్నానండి. ఇన్నాళ్ళు లోకేష్ బాబుని మీరందరూ అంటే ఎవరైతే విమర్శించారో వాళ్ళందరూ తయారు చేశారో పప్పు అని. ఇప్పుడు చెప్పండి, ఎవరు పప్పు పప్పు అని చెప్పి ఇదిగో ఇవన్నీ మొత్తం నాకే చూపిస్తున్నాయి. జగన్ అన్ని పప్పులు కలిపితే ముద్ద పప్పు జగనన్న. మళ్ళీ ఇదొక వ్యవస్థ తెలుసా మీకు? జగనన్న అని అనిపించుకోవటం, దానికి మళ్ళీ ఒక కొత్త పెట్టుబడి. కానీ ఇందులో దీన్ని క్రియేట్ చేయడానికి, జగనన్న అనే పదం క్రియేట్ చేయడానికి ఒక పెట్టుబడి. మామయ్య ఏంటయ్యా ఇది హింస కాకపోతే ఇదేంది? ఇది రాచరికం. ఇది ముద్దుల మామయ్య అని కేకేయటం ఏంది? మీకు అందరూ దండవరా బాబు, ఇదేనంటారా మనం నేర్చుకుంటుంది. ఇందులో డ్రామాటిక్ పాయింట్ ఏంటంటే, నార్మల్ గా సినిమాల్లోకి రాసే కథల్లో అలాంటి సీన్స్ రాస్తారు ఇన్ జనరల్ గా. అవన్నీ నిజంగా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు నేను మళ్ళీ సీఎం గా మాత్రమే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి వెళ్ళిపోవడం, మళ్ళీ ఆయన సీఎం గానే మళ్ళీ అడుగు పెట్టడం. డ్రామాటిక్ గా ఈసారి ఎలక్షన్స్ లో టూ మెనీ డ్రామాటిక్. ప్రజలు పిచ్చోళ్ళు కదా సార్. చంద్రబాబు నాయుడు గారిని 3 సార్లు ముఖ్యమంత్రిగా చూశారు. ఆయన విజన్ తెలీదా? 2019 ఎలక్షన్లో కూడా తనకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి కలిసి రాని అంశం ఏంటంటే, ఆ రోజున కొంతమంది ఎమ్మెల్యేలు విచ్చలవిడితనం చేశారు. నేను పబ్లిక్గానే విమర్శించా దాని గురించి కూడా. దానివల్ల నాయకుడిగా ఆయన అద్భుతంగా చేసినా కూడా ప్రజలు గమనిస్తారు సార్. ప్రజలు గమనిస్తారు. ఒక లేని ఎటువంటి నాయకత్వ లక్షణాలు లేని ఒక వ్యక్తిని ప్రజలు ఒక అవకాశం అనే పదాన్ని, రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుడు అనే ఆలోచనని, వాళ్ళ అబ్బాయి కూడా ఏదో చేస్తాడనే ఆలోచన కలగలిపి ఈయనకి బ్యాడ్ టైంగా వచ్చింది. కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి ఒక పోలిక అండి? అసలు కంపారిజన్ లేదు. అసలు ఏమన్నా కంపారిజన్ అండి వీళ్ళకి? నో కంపారిజన్. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రేపు అమరావతి అనేది భవిష్యత్తులో ఎంత పెద్ద రాజధాని అవుతుందో ఆ రోజు వరకు కూడా గుర్తుపెట్టుకుంటారండి. అలాంటి ప్రణాళికలతో ఏర్పడ్డటువంటి డిజైన్ అండి అది. ఇదే జర్నలిస్టులు ట్రేడింగ్ జరిగింది దానిలో సార్. నమ్మారా ప్రజలు? నమ్మలేదుగా. అవును. ఒక రాజధాని లేకుండా రాష్ట్రాన్ని నడపడం, 3 రాజధానులు అంటాం, ఎవడ హర్షిస్తాడు ఇదంతా? ఇప్పటికి అది కూడా మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే, 3 రాజధానులు అన్నారు. పోనీ దానికి ఏమైనా ఒక ప్రాతిపదిక, ఓ ప్రణాళిక ఆయన ఏమనుకుంటే అదేనండి. రాజధానిలో రిషికొండలో కట్టారు ఒకటి ప్యాలెస్, మైసబులాడిది. అసలు అవన్నీ ఏం లేదు సార్. ఆయన రాజుగారు ఏదనుకుంటే అదే. ఇవాళ ఇది కాదు అనుకుంటే ఇది కాదు, ఈ వెనకాల ఈ మొత్తం బ్యాచ్ ఒకటి ఉంది కదా, ఒక వ్యవస్థ ఉంది కదా ఇతనికి. ఆ వ్యవస్థ అది కరెక్టే. ఒకే రోజు మర్డర్ జరిగిన రోజు, ఆయన వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన రోజు 3 స్టేట్మెంట్లు. గుండెపోటు చంద్రబాబు నాయుడు చేశాడు అనే, దాని తర్వాత ఆత్మహత్య, లేదు ఎవరో హత్య చేశారు. ఇలాంటి 3 స్టేట్మెంట్లు ఒకేసారి రోజా ఇచ్చారు. రోజా 3 ఉంటాయి ఆవిడ రికార్డెడ్ గా. అదేవిధంగా విజయసాయి రెడ్డిది. ఆ తర్వాత నారాసుర రక్త చరిత్ర. సో సచాన్ ఇటువంటి మనుషులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు వచ్చినా పర్వాలేదు, ఇటువంటి మనుషులు మాత్రం రాకూడదు. షర్మిల వచ్చినా పర్వాలేదు, కొంచెం సెన్స్ ఉంది ఆవిడ. ఎవరు వచ్చినా పర్లేదు, కానీ ఈయన మాత్రం రాకూడదు సార్. ఈయన వస్తే మాత్రం ఆవిడ అంత పాయింట్ ని మేము సిద్ధం అంటున్నావు, దేనికి సిద్ధం? ఒక పేపర్ లేకుండా మాట్లాడుద్దండి.
గంటల తరబడి మాట్లాడగలుగుతాం పేపర్ లేకుండా. అవును, ఆ, మంచి మంచి ఆరేటర్, ఆ, డౌట్ ఏం లేదు. మరి నేను అంటున్నాను అది కాదు, అవగాహన లేకుండా ఎలాగ? ఈయనకి ఏది లేదు. మొన్న కనీసం నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు, ఏమైపోయారో తెలియట్లేదు, ఎక్కడ పోయారో తెలియట్లేదు, ఇదంతా ఇక్కడ చూస్తున్నాడు, చెబుతున్నాడు. అదే అంటే ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ప్రజల కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగినవండి. జరిగినాయి సార్, మనమే కొత్తగా భవిష్యత్తు మనమేం చూడట్లా. కొత్తగా మాట్లాడలేదు, మీరేం కొత్తగా చెప్పట్లేదు, మేమేం కొత్తగా అడగట్లే. అన్ని కళ్ళ ముందు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా జరిగినవి ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు చెప్పారు అంతే అండి. ఇలా చూసి మాట్లాడారు అంతే, అంటే ఇవన్నీ మనం TV లో చూసినాయి కదా, మనం చూసినాయి కదా, TV లో చూసినవి. మనం చూసినాయి. మళ్ళీ చివరిగా నేను ఒకటే చెప్తున్నాను, ఏ యూట్యూబర్స్ అయినా, ఏ తెలకపల్లి రవి గారైనా, ఉండవల్లి గారైనా, ఐవైఆర్ గారైనా, ఐవైఆర్ కృష్ణారావు గారు అయితే ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు, కానీ చాలా రిటైర్ అయి బయటకు వచ్చిన తర్వాత చిల్లర ఆలోచనలు, స్వార్థపూరితమైనటువంటి మాటలు ఆయనవి. పెద్దవారు ఆయన, గౌరవం ఉంది ఇంకా పోలా, కానీ వారి ప్రవర్తన, ఆ మాట్లాడే తీరు, అవన్నీ కూడా 2 నాలుకల ధోరణులు, ఇవన్నీ వారికి అంత శోభన ఇవ్వండి. ఎక్కడో బయాస్డ్ అయిపోయి ఎందుకంటున్నాను, అనేది రిటైర్ అయిపోయాము, 70 వస్తున్నాయి, దీని తర్వాత ఎప్పుడు సస్తామో తెలీదు, ఎవరి గురించి దేనికోసం ఇది? చేతనైతే 4 మంచి మాటలు, నలుగురికి దారి చూపించే మాటలు మాట్లాడండి. చంద్రబాబు నాయుడు గారిని పొగడమంటలా మిమ్మల్ని, బయాస్డ్ వద్దు, అది బయాస్డ్ గా నిర్మాణాత్మకమైన సహకారం ఇవ్వండి, బేస్డ్ గా నిర్మాణాత్మకంగా సహకారం ఇవ్వండి. అదే యా, మీరు ఇప్పుడు ఈ జీవో తెచ్చారయ్యా, ఈ జీవో వల్ల ఈ ఉన్నయం చూసుకోండి. అలాగే ప్రభుత్వం కూడా ఇక నుంచి ప్రజల ముందు పెట్టాలని ఫిక్స్ అయినట్టుంది ప్రతి ఒక్కటి కూడా. అలా అయితేనే ట్రాన్స్పరెన్సీ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. పెడతారండి, నేను అనుకుంటున్నా పెడతారనుకుంటున్నా, అన్ని ప్రతి ఒక్కటి ప్రజల ముందు పెట్టాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ప్రజల వద్దకు పాలన ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఉన్నాయి సార్. ఇప్పుడు అన్నిటిని మళ్ళీ ఫోర్స్ లోకి తేవాలి, తెస్తారండి. అది ఆయన ఈ టర్మ్ ఒక కొత్త చంద్రబాబు నాయుడు. ఎస్, పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పార్టీ సమావేశంలో ఒక మాట చెప్పారు. మన ఆఫీసు పిఠాపురంలో 24 గంటలు ప్రతి చోట అదే నేను అనేది. 24 గంటలు లైవ్ లో ఉండాలి. ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో, ఏ అగత్యం ఏర్పడుతుందో. ఇది వాస్తవం అండి. మీరు ప్రజలుకి అవసరం వచ్చింది, మేము ఉన్నాము అని చెప్పడానికి ఓపెన్ చేసి పెట్టమన్నారు కదా. అలాగే గత ప్రభుత్వంలో సార్ ఒక కులాన్ని దోషిగా చూపిస్తూ, ఆ కులానికి సంబంధించిన సిఐల్ని, డిఎస్పీల్ని మొత్తం